హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్లో వచ్చిన చిత్రం RRR. ఈ సినిమా వచ్చి 3 ఏళ్లవుతున్నా చరణ్ తారక్ జోడీ చేసిన మ్యాజిక్ ఇప్పటికీ మర్చిపోలేం. రాజమౌళి సృష్టించిన ఈ విజువల్ వండర్లో ఇద్దరు హీరోల నటన, స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ కనెక్ట్ అన్నీ కలిపి ఇండియన్ సినిమా రేంజ్నే పెంచేశాయి. చెర్రీ చేసిన రామరాజు పాత్ర, తారక్ చేసిన భీమ్ పాత్రల మధ్య ఉన్న స్నేహం, ఘర్షణ, త్యాగం ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. ముఖ్యంగా నాటు నాటు పాటతో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డు అందుకోవడం చరిత్ర సృష్టించింది. ఇలాంటి అద్భుతమైన కాంబినేషన్ మళ్లీ స్క్రీన్ పై కనిపిస్తే ఎలా ఉంటుందో అనేది అభిమానుల్లో ఇప్పుడు చర్చగా మారింది. ఆ ఊహకు మరింత బలం చేకూరుస్తూ తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ఇద్దరు స్టార్ హీరోలతో ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జైలర్తో రజనీకాంత్ అభిమానులను అలరించిన నెల్సన్ ఇప్పుడు దాని సీక్వెల్ జైలర్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా నెల్సన్ రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ లో మరో భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇక అదే సమయంలో తారక్ చెర్రీ కాంబోను కూడా తన లిస్టులో పెట్టుకున్నాడని తమిళ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నెల్సన్ ఇటీవల ఈ ఇద్దరు స్టార్ హీరోలకు ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ వివరించారట. ఇద్దరు ఆ ఆలోచనను ఆసక్తిగా విని పాజిటివ్ గా స్పందించారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదంతా నిజమా కాదా అన్న దానిపై ఇంకా అధికారికంగా ఎవరూ స్పందించలేదు. నెల్సన్ రజనీ, కమల్, తారక్ చెర్రీలతో ఒకేసారి 2 మల్టీస్టారర్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడనే విషయం నమ్మడం కాస్త కష్టమే. ఎందుకంటే జైలర్ 2నే ఇంకా పూర్తి కాలేదు. ఆ ప్రాజెక్ట్ ముగిసిన తర్వాతే తదుపరి మూవీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా తారక్, చెర్రీ మళ్లీ ఒకే సినిమాలో కనిపించనున్నారన్న వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఇక రాజమౌళి తర్వాత ఈ కాంబినేషన్ ను స్క్రీన్ పై చూపించగల దర్శకుడు ఎవరైనా ఉంటే ఆ క్రెడిట్ నెల్సన్ దిలీప్ కుమార్ కే దక్కవచ్చని సినీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే సౌత్ ఇండియన్ సినిమా రేంజ్ మరోసారి అంతర్జాతీయ స్థాయికి చేరుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.